హలో అండి. బోటి కర్రీ మా వారు చేశారు. తను హోటల్ మేనేజ్మెంట్ చేశారు. తను షెఫ్. సో ఫస్ట్ ఒక గిన్నెలో ఉప్పు, పసుపు వేసేసి వాటర్ హీట్ చేసుకుంటున్నారు. బోటి క్లీనింగ్ కోసమని. ఆ బ్లాక్‌ది దొబ్బ ఉంది కదండీ! అది చాలా నీట్‌గా అయిపోతుంది అలా వేడి నీళ్ళల్లో వేసేసుకుంటే. సో అలా హాట్ వాటర్‌లో బోటి అంతా వేసేసుకున్నారు. తను అలాగే తీసి హాట్ వాటర్‌లో నుంచి తీసేసి డైరెక్ట్‌గా గీకేస్తా ఉంటారు చేతులతోని. ఈజీగా వచ్చేస్తుంది. నేను ఇంతవరకు ఎప్పుడు నాన్ వెజ్ క్లీన్ చేయలేదు. మా వారే క్లీన్ చేసి ఇస్తారు. తనే చేస్తారు కూడా ఇంకా బాగా. సో మేము కడాయి పెట్టుకున్నాము. మీరు కుక్కర్లో వేసుకుంటే బెస్ట్. మాకు 1 అవర్ పట్టింది. మీరు కుక్కర్లో వేసుకోండి. సో కడాయిలో ఆనియన్స్, మిరపకాయలు వేసుకున్నాం కదా! అవి ఫ్రై అయ్యాక పసుపు వేశారు. ఇంతకుముందే ఆనియన్స్‌కి, ఫ్రైకి ఉప్పు వేసాం కదా! ఆ ఉప్పే అంతటికి సరిపోతుంది. సో పసుపు వేగినాక అల్లం వేసుకున్నారు. అల్లం కలిపేసుకుంటున్నారు. అల్లం ఫ్రై అయ్యాక మెంతి వేసుకుంటున్నాము. మెంతి కూడా ఫ్రై అవ్వనిద్దాం. మెంతి ఫ్రై అయ్యాక బోటి వేస్తున్నారు. సో ఆనియన్స్‌లో మనం ఉప్పు వేసాం కదా! అది సరిపోతుంది. అందుకే మేము మళ్ళీ ఉప్పు వేయలేదు. అలా కలిపేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నారు. హై ఫ్లేమ్‌లో కొంచెం సేపు వేయించేసి అలా వాటర్ పోసేసి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ దాన్ని వదిలేద్దాము. మీడియం ఫ్లేమ్, మరి హై ఫ్లేమ్ అవసరం లేదు. మీడియం ఫ్లేమ్‌లో ఒక 20 మినిట్స్ వదిలేస్తే ఆ వాటర్‌లో ఉడుకుతుంది. బోటీలోంచి వచ్చే వాటర్ కూడా అలా ఉడికిపోతూ ఉంటుంది. సో టమాటోస్ వేసుకున్నాము ఆఫ్టర్ 20 మినిట్స్. టొమాటోస్ కూడా సాఫ్ట్ అయ్యేదాకా చూద్దాం. నెక్స్ట్ అలా ఎప్పుడు మా వారు అలా తీసుకుంటారు పెద్ద పెద్ద వంటలలో. కారం అంటది, ధనియాల పౌడర్, పచ్చి ధనియాల పౌడర్, డ్రై రోస్ట్ చేసిన ధనియాల పౌడర్, గరం మసాలా 4. సో అవన్నీ కలిపి వేసేసారు. కలుపుతున్నారు. కొబ్బరి పౌడర్ యాడ్ చేద్దామని కాసేపు అయ్యాక, కొంచెం సేపు ఫ్రై అయ్యాక కొబ్బరి పౌడర్ కూడా కొంచెం కుక్ అయ్యాక కొత్తిమీర వేస్తున్నారు. కొత్తిమీర కూడా వేసి వేయించుకున్నాక మూత పెట్టేసుకొని అలా ఉడకనిద్దాము ఆయిల్ తేలేంత వరకు. సో ఆయిల్ తేలిపోతే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకొంచెం సేపు మీరు కావాలంటే ఫ్రై చేసుకోవచ్చు. మాకు అది చాలు. థ్యాంక్ యూ.